చిన్న ఎగ్జాజరేటెడ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇట్లాంటి చిన్న చిన్న సపోర్ట్స్ చేసుకుంటేనే కొట్టుకున్న దిక్కున మనం కలిసే ఉండాలి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఎగ్జామ్స్ ఒక దగ్గర థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా మా మా డైరెక్టర్ వీడు నాకు దగ్గర నిక్కర్స్ నుంచి ఫ్రెండ్. సో నేను అతని గురించి ఏం మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు మేము అది చేసాం వేస్ట్ ఆఫ్ టైం అది. నెక్స్ట్ అమర్ తర్వాత మన మృదుల, లీలా అండ్ విశాల్, వీళ్ళు నలుగురు. మన సాయి తను కూడా చాలా సపోర్టివ్గా ఉన్నాడు. నిజంగా నేను షూట్ ఒక రోజు కూడా వెళ్ళలేదు. నాకు ఫైనల్ అవుట్పుట్ కూడా ఇందాక మీతోనే కూర్చొని చూశాను నేను కూడా. నాకు బాగా నచ్చిన ఎలిమెంట్ మ్యూజిక్. పవన్ చాలా మాకు 4th ఫిలిం పవన్ తోటి మేము వర్క్ చేయడం. ముందు ప్రేమలేఖలు, దాని ముందు తను వదిలేసింది, ఇది 4వ సినిమా. హోప్ఫుల్లీ మేము పెద్దగా ఇంకొంచెం ఎదిగే కొద్దీ తను మాతో కలిసి ఉంటాడని అట్లీస్ట్ భావిస్తున్నాను. ఎందుకంటే తను విల్ బి గోయింగ్ నెక్స్ట్ లెవెల్. తను ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశాడు సార్. తను ఈజింగ్ గ్రౌండ్ లెవెల్ ఈజ్ వర్కింగ్. ప్రొడక్షన్కి వచ్చేటప్పటికి డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఇది అది. ఎస్ సార్, సంపాదించింది ఉద్యోగాలు చేసుకుని ఖర్చు పెట్టేస్తున్నాం సార్. నిజం. దీనివల్ల ఏం వస్తుంది ఏంటి అని చెప్పి ఎవరి కాళ్ళకి ఒక ఇండివిజువల్ ఎక్స్ప్లెనేషన్స్, రిలేటివ్గా కొన్ని థియరీస్ ఉంటాయి. తిట్టేవాడు తిడతాడు, పైకి పొగిడి మళ్ళీ తిట్టేవాడు ఇంకొకటి ఉంటాడు. ఇవన్నీ ఆబ్వియస్, పర్లేదు. కేవలం చేసేది ఏంటంటే సార్, మాకు తెలిసింది విజువల్గా ఇంటర్ప్రిట్ చేయడానికి ఏదో ఒక ఛాన్స్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి దానికి ఎంతో కొంత ఖర్చు పెట్టి చేస్తాం. అందుకని దీనికి ఏమి లక్షల కోట్లు ఖర్చు ఎక్కువ సార్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు పుల్ అస్. మమ్మల్ని మేము బయటికి లాక్కోవడానికి మాకున్న తెలివిలో చిన్న విధంగా ట్రై చేస్తున్నాం. స్పెషల్గా ఇదంతా సేపు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్.